వీళ్ళ ప్లాన్ ఏంటి అంటే భారతదేశాన్ని రెండు ముక్కలు చేయడం. ఆ టైంలో వీళ్ళు ఎంచుకున్న ప్లాన్ ఏంటి అంటే ద్రవిడియన్ ఆరియన్ థియరీని విస్తృతం చేయడం, జాతి విద్వేషాలు రెచ్చగొట్టడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం. పూర్తిగా జాతే, నిజానికి చెప్పాలి అంటే జాతే, హిందువుల జాతిని విడదీయడం వీళ్ళ టార్గెట్. ద్రవిడియన్ ఆరియన్ అని తీసుకురావడం. అలాగే నెంబర్ 9, రాజీవ్ గాంధీ మరణం తర్వాత, రాజీవ్ గాంధీని చంపేసిన తర్వాత 1994-95 టైంలో ఒక కన్జర్వేటివ్ ఎంపీ జరీమా కార్బిన్ అనే అతడు ఎల్టీటీని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా భారత్ ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ రాజీవ్ గాంధీని చంపేయడం వల్ల మన గవర్నమెంట్ ఎల్టీటీని ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తే దీన్ని ఇతడు ఏం చేస్తాడు అంటే ఎల్టీటీ ఉగ్రవాద సంస్థ కాదు అంటూ ఈయన ఐక్యరాజ్య సమితిలో తన వాదన వినిపిస్తాడు. ఎల్టీటీ మీద భారతదేశం బ్యాన్ విధిస్తే ఆ బ్యాన్ని ఎత్తివేయడానికి ఆయన ఐక్యరాజ్య సమితిలో చర్చ పెడతాడు. ఇతడు ఎవరంటే కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ, ఈయన కూడా యూకే ఎంపీనే. అలాగే ఆయన కూడా ఈ ESWకి మెంబర్ కూడా.